నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలి. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం డిమాండ్. స్టైఫండ్ పెంచాలని కోరుతూ కాకినాడ ఆర్ఎంసీ జూనియర్ వైద్యులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి జూనియర్ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించాలి. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని సత్వరమే అందించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, ద్వామ పీడి మధుసూదన్, డిఆర్డిఏ పీడి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిడిఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రెవెన్యూ క్లినిక్ లో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్ ప్రజల నుంచి రెవెన్యూ సమస్యల మీద అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. బయట ఎక్కువ సార్